ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నేను రాసినాక చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎన్ ఎలా రాయాలో నేను చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? ఎన్ రాయాలంటే ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ లో ఒక స్టాండింగ్ లైన్ తీసుకోవాలి, రైట్ సైడ్ లో కూడా ఒక స్టాండింగ్ లైన్ తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం ఒక ఫస్ట్ స్టాండింగ్ లైన్ తీసాం కదా, దానికి డాట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. డాట్ పెట్టుకున్నాక ఆ డాట్ జాయిన్ చేసి మనం సెకండ్ లైన్ తీసుకున్నాం కదా, దాని కింద భాగంలో జాయిన్ చేసుకుంటే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఓ ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఓ రాయాలంటే ఫస్ట్ మనం సి గీసుకోవాలి. తర్వాత దాని పక్కన కూడా ఇంకో సి గీసుకొని ఆ సికి జాయిన్ చేస్తే ఓ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు పి ఎలా రాయాలో చూద్దాం. పి రాయాలంటే ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్టాండింగ్ లైన్ తీసుకున్నాక పెద్ద లెఫ్ట్ సైడ్ లో ఒక పెద్ద కర్వ్ గీయాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, పి అయిపోతుంది. కింద ఇంకొక క్రాస్ లైన్ గీస్తే బి అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అంటే నేను ఇప్పుడు రాసిన పి అనమాట, బి అని కాదు. ఇప్పుడు క్యూ ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం ఇంతకుముందు ఓ రాసుకున్నాం కదా, ఆ ఓనే ఇక్కడ ఓ రాసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ ఇక్కడ గ్యాప్ ఉంది కదా, దాని నుంచి ఒక జాయిన్ చేసి ఆ మిడిల్ లో ఉంది కదా, దానిలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన, మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా రానియండి ఫ్రెండ్స్. ఓకేనా? అప్పుడు క్యూ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అప్పుడు క్యూ అయిపోతుంది. ఇప్పుడు ఆర్ ఎలా రాయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఆర్ రాయాలంటే ఇప్పుడు ఒక స్టాండింగ్ లైన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత మనం పి రాసుకున్నాం కదా, పిని ఇక్కడ రాసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆ స్టాండింగ్ లైన్ ఉందా, దానికి ఆ స్టాండింగ్ లైన్ జాయిన్ చేసి ఒక క్రాస్ లైన్ గీయాలి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఆర్ అయిపోతుంది. ఇప్పుడు ఎస్ ఎలా రాయాలో చూద్దాం. ఎస్ రాయాలంటే ఒక క్రాస్ లైన్ ఎస్ లాగా ఒకటి ఇట్లా పెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా? కర్వ్ పెట్టాలి ఇంకోటి. ఇగో ఇక్కడ కర్వ్ ఇంత పెద్ద పెట్టాలి ఫ్రెండ్స్. కర్వ్. ఓకేనా? అప్పుడు అలా అటు నుంచి ఇలా రాస్తే ఆ కర్వ్ జాయిన్ చేసి ఇంకో కర్వ్ ఉల్టా రాస్తే ఫ్రెండ్స్ అప్పుడు ఎస్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఇంతకుముందు ఉప్పినే అలా ఓ అని చెప్పా, నాకు అర్థం కాలేదు సరిగ్గా, అందుకే ఓ అని చెప్పా ఉప్పినే. ఇప్పుడు టీ ఎలా రాయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? టీ రాయాలంటే ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. పెద్దది, మరీ అంత పెద్ద కాదు, కొంచెం చిన్నది. ఇట్లా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్టాండింగ్ లైన్ కొంచెం పెద్దది అంతే. ఓకేనా? తర్వాత ఆ స్టాండింగ్ లైన్ జాయిన్ చేసి పైన స్లీపింగ్ లైన్ గీస్తే టే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అప్పుడు టీ అయిపోతుంది. ఇప్పుడు యు ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్ గీయాలి ఫ్రెండ్స్. ఆ స్టాండింగ్ లైన్ లో కొంచెం కర్వ్ గీయాలి, కొంచెం చిన్న, మరీ అంత చిన్నగా కొంచెం పెద్దది ఇట్లా కర్వ్ గీయాలి. మళ్ళీ రైట్ సైడ్ లో కూడా కొంచెం ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ లో చేసాం కదా, అలానే స్టాండింగ్ లైన్ గీసి దాన్ని ఇక్కడ నుంచి క్రాస్ లైన్ గీయాలి ఫ్రెండ్స్. అంటే కర్వ్ గీయాలి, ఇలా కర్వ్ గీయాలి ఫ్రెండ్స్. అప్పుడు యూ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వి ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా? వి రాయాలంటే ఫస్ట్ ఒక క్రాస్ లైన్ గీయాలి. ఉల్టా ఎలా
గీయాలి ఫ్రెండ్స్ అంతే. బట్ ఇక్కడ మిడిల్లో లైన్ ఉండొద్దు. ఓకేనా? మనం క్రాస్ లైన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? దాని పక్కన కూడా ఇంకొక క్రాస్ లైన్ తీసుకుంటే ఆ క్రాస్ లైన్ ఈ 2 క్రాస్ లైన్స్ జాయిన్ చేస్తే వి అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు డబ్ల్యూ ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా? డబ్ల్యూ రాయాలంటే ఒక స్టాండింగ్ లైన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో కూడా ఒక స్టాండింగ్ లైన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? దాని తర్వాత ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ లో స్టాండింగ్ లైన్ గీసాం కదా, ఆ లైన్ కి జాయిన్ చేసి ఒక అప్పుకి ఒక క్రాస్ లైన్ గీయాలి ఫ్రెండ్స్. ఓకేనా? అప్ ఈ లైన్ కి జాయిన్ చేసి అప్పుకి వెళ్ళాలి, ఇట్లా కొంచెం అప్పుకి అంతే. తర్వాత ఆ లైన్ కి జాయిన్ చేసి ఇప్పుడు ఈ క్రాస్ లైన్ కి జాయిన్ చేసి ఈ లైన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ రైట్ సైడ్ లైన్, దానికి ఇలానే ఇంతకుముందు ఇది అప్పులో వేసాం కదా, ఇప్పుడు దీన్ని కూడా దాన్ని జాయిన్ చేసే క్రాస్ లైన్ అప్పుకి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. అప్పుకి ఇలా తీసుకెళ్ళాక ఆ 2ని ఇలా జాయిన్ చేసేయాలి. ఇలా జాయిన్ చేసేస్తే 2 క్రాస్ లైన్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. డబల్. ఇప్పుడు ఎక్స్ ఎలా రాయాలో చూద్దాం. ఎక్స్ రాయాలంటే ఫస్ట్ ఒక క్రాస్ లైన్ గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇటు ఒక క్రాస్ లైన్ ఇలా గీసుకున్నాక ఇంకో లెఫ్ట్ సైడ్ లో కూడా ఒక క్రాస్ లైన్ ఇటు గీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అప్పుడు ఈ రెండు ఇలా ఉన్నాక అప్పుడు ఎక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు వై ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా? వై రాయాలంటే ఫస్ట్ మన వి రాసుకోవాలి ఫ్రెండ్స్. వి ఇంతకుముందు మనం ఇక్కడ వి రాసాం కదా, అది ఇక్కడ వి రాయాలి ఫ్రెండ్స్. కానీ ఇది కొంచెం పెద్ద ఉండాలి, ఇది కొంచెం చిన్న ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ఆ సెకండ్ లైన్ ఉంది కదా ఫ్రెండ్స్ విది, దాన్ని ఒక లైన్ లెక్క గీయాలి ఫ్రెండ్స్. ఒకటి లైన్ రైట్ సైడ్ లో లైన్ ఉంది కదా, దాన్ని ఒక లైన్ లెక్క గీయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇట్ సైడ్ ఉంది కదా, ఇట్ సైడ్ రాసిన లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఆ లైన్ జాయిన్ చేసుకుంటే వై అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు జెడ్ ఎలా రాయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? జెడ్ రాయడం అంటే ఒక స్లీపింగ్ లైన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. పైన ఒక స్లీపింగ్ లైన్ తీసుకోవాలి, కింద కూడా ఒక స్లీపింగ్ లైన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత పైన స్లీపింగ్ లైన్ ఉంది కదా, దానికి జాయిన్ చేసి ఒక క్రాస్ లైన్ గీయాలి ఫ్రెండ్స్. క్రాస్ లైన్ ఈ కింద స్లీపింగ్ లైన్ ఉందా, దానికి జాయింట్ అయ్యేటట్టు గీయాలి ఫ్రెండ్స్. దానికి జాయింట్ అయ్యేటట్టు గీసినాక ఆ స్లీపింగ్ లైన్ కి ఇప్పుడు జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఎన్ నుంచి జెడ్ వరకు చెప్పాను కదా, అంతే ఫ్రెండ్స్ అయిపోతుంది. మళ్ళీ రేపు స్మాల్ ఏబిసిడీలు చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.